హలో అండి, వెల్కమ్ టు రాయుడు ఫుడ్ ట్రావెల్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే కరకరలాడే కర్జేకాయలు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చేయాలంటే ఫెస్టివలే రావాల్సిన అవసరం లేదండి. ఇవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టపడి తింటారండి. ఇంక ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఇవి 1 మంత్ అయినా నిలువుగా ఉంటాయండి, ఏమి పాడవు. ఇంక ఇవికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండి కొబ్బరి, చక్కెర, శనగపప్పులు, వేచిన శనగిత్తనాలు, ఏలక్కి, ఇవి కావాల్సిన పదార్థాలండి. ఇంకా కొబ్బరి మనము ఇలా తురుముకొని మిక్సీ జార్కి వేసుకోవాలి. తర్వాత చక్కెర కూడా మిక్సీ జార్కి వేసుకోవాలి. మళ్ళీ మనము ఇలా చక్కెర అనేది పౌడర్లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి కూడా. ఇంకా తర్వాత మనము శనగపప్పులు కూడా మిక్సీ జార్కి వేసుకొని తీసుకోవాలి. తర్వాత శనగిత్తనాలు మిక్సీ జార్కి వేసేసుకొని ఈ పౌడర్ అన్నీ బాగా ఒక డబ్బాలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. అన్నిటికీ బాగా అంటే స్వీట్ అనేది అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత మనము ఆటా లేదా మైదా ఏదైనా తీసుకోవచ్చండి. పిండిలో అయితే నేనైతే ఆటా పిండిని తీసుకున్నానండి. ఇంకా ఇవి కాచిన ఆయిల్ అంటే కొద్దిగా ఆయిల్ అనేది నూనె వేడి చేసుకొని పిండిలోకి వేసుకొని బాగా కలపాలండి. తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దిలాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెంట్లో బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలిపిన తర్వాత మనము కవర్ మూసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనము చిన్న ఉండల్లాగా చేసుకొని దాన్ని చిన్న సైజులో ఇలా తిక్కుకోవాలి. తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ పక్కకు పెట్టేసుకొని ఒక దూదిని తీసుకొని ఒక పుల్లకి ఇలా దూదిని చుట్టేసుకోవాలి. తర్వాత మనము కుడాలు ఒత్తేది తీసుకొని అందులోకి తిక్కిన చపాతీ లాగా ఉంటుంది కదా, అది వేసేసుకొని ఈ దూది పుల్లని వాటర్లో అద్దుకొని పైన ఇలా అప్లై చేసుకుంటే తర్వాత కొద్దిగా పౌడర్ మనం 1 స్పూను 1.5 స్పూను ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేసినా మళ్ళీ పగిలిపోతుందండి. ఎంత కావాలో చూసుకొని వేసుకొని దాన్ని ఇలా ఒత్తేసుకోవడం అంతే అండి. ఎందుకంటే ఇలా మనం దూదితో వాటర్లో ఇట్లా అద్దుకొని పూయడం అంటే అప్లై చేయడం ఎందుకంటే మనం ఆయిల్లోకి వేసిన ఇంకా పొడి అనేది బయటికి రాకుండా విరిగిపోకుండా ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అందుకని ఇలా చేసుకోవాలి, సరేనా? ఇలా ఆయిల్ని వేస్ట్ చేయకుండా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ. అలా ప్లేట్లోకి అన్నీ తీసుకొని ఇంకా మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనము ఇవి అనేది తేలేసుకోవాలండి. ఏమంటే ఈ రెసిపీని కొందరు చేసుకోవడానికి చాలా బద్ధకం పడతారండి. ఎలా అంటే ఇది చాలా చేయాలంటే చాలా లేట్ అవుతుంది, మినిమం ఒక 4 అవర్స్ అన్నా అవుతుంది. ఒక్కరే అయితే చేసుకోనికి కష్టమవుతుందని అందరూ ఇవి చేయాలంటే అమ్మా ఎందుకులే ఇది రామాయణం ఇదంతా చేయాలంటే చాలా కష్టము అనుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలానే అంటుంటే, కానీ ఇద్దరుంటే మినిమం చేసుకోవచ్చండి. అలా నేను మా అత్తమ్మ ఇద్దరు చేసామండి. ఇవి చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మనము ఏదైనా ఫంక్షన్లకు కూడా చేసుకోవచ్చు. మినిమం 4 అవర్స్ అయినా పడుతుందండి ఇది. అంటే ఎక్కువగా బల్క్గా చేసుకోవాలంటే చాలామంది ఒక 5 మెంబర్స్ ఇంట్లో ఉన్నారంటే 4 మెంబర్స్ అలా చేయాలంటే ఒక 4 అవర్స్ అన్నా అవుతుంది మినిమం. మనం ఇద్దరే ఉన్నామంటే కొన్నిగా తొందరగా చేసుకునేయచ్చు. కొందరు చేసుకోలేక షాపుల్లో తెచ్చుకొని తింటుంటారు. ఎలాంటే ఇది ఎందుకులేబ్బా ఒకతే చేయలేము అని. చూడండి, ఇలా ఆయిల్ వేడెక్కాక ఇలా తేలేసుకోవడము, పగిలిపోకుండా ఒక్కటి కూడా విరిగిపోకుండా చూసుకొని మనము ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి చేసుకున్న తర్వాత అన్నీ ఇలా ఒక కలర్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు చేసుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుకొని నీట్గా
నిదానంగా చేసుకోవాలి విరిగిపోకుండా. ఇంక ఇవన్నీ పక్కకు తీసేసుకొని మనం ఏం చేయాలి తర్వాత ఈజీగా ఇంకా అంతే అండి, ఇది ఈజీగా అయిపోతుంది. ఇవి ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వేడి వేడి తింటే అంత టేస్టీ ఉండదండి. ఒక చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ మనము ఆరినింకనే ఒక డబ్బాలో స్టోర్ చేయాలి. అప్పుడు ఒక ఎప్పుడైనా కానీ మనము ఆరినింక డబ్బాలో స్టోర్ చేస్తే ఏమీ అంటే బూజు అనేది పట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చాయో. మేమైతే చాలా బాగా, నేనైతే ఎక్కువ తినేలేదు ఇవి స్వీట్ అనేది, ఈరోజైతే తిన్నానండి బాగా వచ్చినాయని. ఇంకా మీరు ఎప్పుడైనా చేస్తుంటారండి ఇలాంటివి? చేస్తుంటే కామెంట్ చేసేయండి. ఎలా చేస్తారో మీరొక్కరే చేస్తారా, లేదా అందరూ కలిసినప్పుడు చేస్తారా, ఏదైనా ఫంక్షన్ చేస్తారా అని చెప్పండి. చూడండి మా ఆయన చూపిస్తున్నాడు, పొడి అనేది బయటికి రాకుండా ఎంత నీట్గా ఉందో, క్రిస్పీగా ఉంది చూపిస్తున్నాడు. చాలా బాగుందంట. ఇంక ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు అందిస్తూ ఉంటామండి. సరేనా అండి, బాయ్.